హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజైతే సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక ఈరోజైతే విక్రమ్ కృష్ణ స్కెచ్ ఆర్టిస్ట్ని తీసుకువచ్చి ఆ ఆర్టిస్ట్ ద్వారా చిట్టియే రాధా అన్న నిజం అందరి ముందు బయట పెట్టబోతున్న విక్రమ్ కృష్ణ అది ఎలాగో తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే విక్రమ్ కృష్ణ చాలా కోపంగా రగిలిపోతూ ఉంటాడు. అది చూసిన తన ఫ్రెండ్ రంగా అయితే వెంటనే ఇక విక్కీ కాడికి వస్తాడు. ఏంట్రా, ఎందుకు అంత టెన్షన్గా ఉన్నావు? అయినా నువ్వు ఏంటి అలా అటు ఇటు తిరుగుతున్నావు అని విక్రమ్ కృష్ణ వాళ్ళ ఫ్రెండ్ అయితే అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇక తెలుసు కదరా, మా మామయ్య నాతో మాట్లాడడం లేదు. మా మామయ్య తన కూతురు చిట్టి అంటే నాకు కూడా ఎంత ప్రాణమో నీకు తెలుసు. చిట్టిని తీసుకురావడం లేదని చిట్టి కోసం నేను ఎన్నో చోట్ల వెతుకుతున్నాను కదరా. కానీ మామయ్య అలా అర్థం చేసుకోవడం లేదు, నాతో మాట్లాడడం లేదు. చిట్టిని తీసుకువస్తేనే ఎప్పటికీ నీతో మాట్లాడతానని నాకు చెప్పేశాడు అని చెప్పగానే, అవును కదరా, మీ మామయ్య చెప్పిన మాట నిజమే. నువ్వు చిట్టి గురించి ఎక్కడ ఆలోచిస్తున్నావు? అంతా రాధ గురించే ఆలోచిస్తున్నావు. ఇప్పుడు చిట్టి మీద ఉన్న ప్రేమంతా రాధ మీదకి మళ్ళీపోయింది. నీకు రాధ అంటేనే ఎక్కువగా ఇప్పుడు ఇంట్రెస్ట్ పెరిగింది. ఇప్పుడు రాధ దగ్గర అవుతుంది, చిట్టి నీకు దూరం అవుతుందిరా. ఇదంతా మీ మామయ్య ఆలోచించే అన్నాడు అని అనగానే అప్పుడే విక్రమ్ కృష్ణ తన ఫ్రెండ్ చెంప పలగొడతాడు. ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావు? అయినా నాకు చిట్టి అంటే ప్రాణం. చిట్టిని నన్ను ఎవరు విడదీయలేరు. చిట్టిది నాది చిన్నప్పటి ప్రేమ. అప్పటి నుంచి ఇప్పటి వరకు నా మనసులో చిట్టి ఎప్పటికీ ఉంటుంది. రాధని ఒక సాటి మనిషిలా నేను కాపాడుతున్నాను. అంతేకాని రాధ మీద ప్రేమతోనూ నేను ఇదంతా చేయడం లేదు అని ఇక అనగానే, అయినా నువ్వు రాధని అగ్రిమెంట్ ప్రకారం పెళ్లి చేసుకున్నావు. మరే ఇంకెందుకురా ఆలోచించేస్తున్నావు? చిట్టిని తొందరగా మరి వెతికి పట్టుకో అని అనగానే, చిట్టిని వెతికి పట్టుకొస్తాను, చిట్టి మెడలో తాళి కడతాను. తొందరలోనే అది జరుగుతుంది, జరిగి తీరుతుంది. మరోసారి ఇలాంటి విషయాలు మాట్లాడొద్దు అని విక్రమ్ కృష్ణ చాలా ఆవేశంతో ఇంటికైతే వస్తాడు. ఇక విక్రమ్ కృష్ణ అయితే తన యూనిఫామ్ మీదనే అలానే కోపంగా కూర్చొని ఉంటాడు. వెంటనే రాధ ఆ గదిలోకి వస్తుంది. వెంటనే ఇక రాధ అయితే, ఏంటి సార్ అలా కూర్చున్నారు అని అనగానే, అలా మాట్లాడుతూ ఉండగా విక్రమ్ కృష్ణ ఏమీ మాట్లాడకపోవడంతో, ఇదేంటి అంత సైలెంట్గా ఉండిపోయావు అని రాధ అంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా విక్రమ్ కృష్ణ ఏమీ మాట్లాడకపోవడంతో రాధ అయితే విక్రమ్ కృష్ణ దగ్గరికి వస్తుంది. ఏంటండి అలా కూర్చుండిపోయారు? ఎన్నిసార్లు పలకరించినా నువ్వు మాత్రం సమాధానం ఇవ్వలేదేంటి? అయినా అంత దీర్ఘంగా ఏం ఆలోచిస్తున్నావు అని అనగానే, అప్పుడే విక్రమ్ కృష్ణ చాలు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అనగానే, ఏంటండి ఎందుకు అంత కోపంగా ఉన్నారు అని రాధ అంటూ ఉంటుంది. నా ఫ్రెండ్ నాతో ఒకటన్నాడు అని అనగానే, ఏంటా అది అని రాధ అంటూ ఉంటుంది. నేను నీకు దగ్గర అవుతున్నానని, ఇక నా ప్రాణమైన నా చిట్టిని నేను దూరం పెడుతున్నానని నా ఫ్రెండ్ కూడా అన్నాడు. నేను చిట్టి కోసం వెతకడం లేదని, నీ కోసమే ఆలోచిస్తున్నానని వాడు అన్నాడు. లేదు, ఇక నుంచి నీ గురించి ఆలోచించను. ముందుగా నా చిట్టిని వెతుక్కోవాలి. మా మామయ్య చిట్టిని మా మామయ్యకి అప్పగించాలి. మా మామయ్య అప్పుడే నాతో మాట్లాడతాడు. చిట్టిని తొందరగా వెతకాలి. ఇక నుంచి నువ్వు నాకు దూరంగా ఉండు అని విక్రమ్ కృష్ణ అనగానే, రాధ అదా, దాని గురించా నువ్వు ఇలా బాధపడేది? అయినా నా గురించి ఏం ఆలోచిస్తున్నారండి? సాటి మనిషిలా ఆలోచిస్తున్నారు అంతే. నీ మనసులో మీ చిట్టి ఉందని నాకు తెలీదా ఏంటి? అయినా మీ మామయ్య గారు నీతో మాట్లాడనన్నారు కదా. ఇక చిట్టిని తీసుకొచ్చే ఇక తన దగ్గర నిల్చోబెడితేనే కదా మీ మామయ్య గారు మాట్లాడతానన్నారు. మీ మామయ్య గారు ఎంత ఫీల్ అవుతున్నారో నాకు తెలుసు, నువ్వు ఎంత ఫీల్ అవుతున్నావో నాకు తెలుసు. కాబట్టి తొందరలోనే మీ చిట్టి నీకు కనిపిస్తుంది. ఇక్కడి నుంచి చిట్టి కోసమే వెతకడం ప్రారంభించండి అని రాధ చెప్పగానే, విక్రమ్ కృష్ణ అదే ఆలోచనలో ఉన్నాను. తొందరలోనే ఇక నేను నా చిట్టిని తీసుకువస్తాను. మా మామయ్యకి కళ్ళ ముందు నిల్చోబెడతాను. మా మామయ్య దగ్గరుండి నాకు చిట్టికి పెళ్లి జరిపిస్తాడు అని విక్రమ్ కృష్ణ అనగానే, అప్పుడే ఇక రాధ అయితే చాలా బాధపడుతుంది. తన మనసులో
విక్రమ్ కృష్ణపై కొంత ప్రేమ పెరుగుతుంది కదా. అది విన్న రాధ చాలా బాధపడుతుంది. నేను కూడా అదే కోరుకుంటున్నానండి. తొందరలోనే మీ చిట్టి మీకు కనిపిస్తుంది. మీరు అనుకున్నట్లు మీ మామయ్య గారితో మళ్ళీ ఎప్పటిలాగే మీరు మాట్లాడతారు అని ఇక రాధ అనగానే ఇక విక్రమ్ కృష్ణ, అవును రాధ, నేను నీపై కోప్పడ్డాను. అయినా నువ్వు నా మంచి కోసమే చెప్తున్నావు. అయినా నువ్వు ఇతరుల మంచి గురించి ఆలోచిస్తావు అని ఇక విక్రమ్ కృష్ణ తన మనసులో అనుకుంటూ ఉంటాడు. అప్పుడే ఇక రాధ అయితే ముందుగా నీకు ఒక కాఫీ తీసుకొస్తాను అని ఇక రాధ అయితే గదిలోకి కిచెన్లోకి వెళ్తుంది. వెంటనే కాఫీ తీసుకొని విక్రమ్ కృష్ణ దగ్గరికి వస్తుంది. వెంటనే ఇక రాధ అయితే మీరు చకచక ఈ కాఫీ తాగేయండి, మీ టెన్షన్లన్నీ మాయం చేసుకోండి అని రాధ అనగానే విక్రమ్ కృష్ణ వెంటనే ఆ కాఫీ తీసుకొని తాగుతూ ఉంటాడు. ఆ తర్వాత మళ్ళీ ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే ఇక రాధ అయితే ఏంటండి మళ్ళీ చిట్టి గురించే ఆలోచిస్తున్నారా అని అనగానే అవును, మళ్ళీ చిట్టి గురించే ఆలోచిస్తున్నాను. చిట్టి ఇప్పుడు ఎక్కడుందో ఏమైపోయిందో కూడా కొంతవరకు కూడా తెలియడం లేదు. తను బ్రతుకుందన్న మాత్రమే తెలుసు, కానీ తను ఎక్కడుందో కూడా తెలీదు. ఇప్పుడు చిట్టిని ఎలా వెతకాలో అస్సలు అర్థం కావడం లేదు. ఎక్కడికి వెళ్ళినా చిట్టిని ఇప్పుడు పెద్దగా అయి ఉంటుంది. ఖచ్చితంగా ఎవరు ఇక ఆ ఫోటో చూసినా గుర్తుపట్టరు. కాబట్టి చిట్టిని ఎలా వెతకాలో అస్సలు అర్థం కావడం లేదు అని విక్రమ్ కృష్ణ రాధతో అంటూ ఉంటాడు. అప్పుడే రాధ ఆలోచిస్తూ అవునండి నాకు ఒక ఐడియా వచ్చింది అని రాధ అంటూ ఉంటుంది. అప్పుడే విక్రమ్ కృష్ణ ఏంటి రాధ ఐడియా అని అనగానే నేను చెప్పినట్లు ఒక ఆర్టిస్ట్ ఉంటే ఖచ్చితంగా ఇప్పుడు నీ చిట్టి ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు. ఇప్పుడు చిన్నప్పటి ఫోటో చిట్టిది ఉంది కదా మీ దగ్గర అని అనగానే అప్పుడే విక్రమ్ కృష్ణ అవును చిన్నప్పటి ఫోటో చిట్టిది చాలా ఉన్నాయి అని అనగానే ఆ ఫోటో పట్టుకొని ఖచ్చితంగా ఈ స్కెచ్ ఆర్టిస్ట్ అయితే తను ఎదిగినాక ఏ విధంగా ఉంటుందో ఆ స్కెచ్ వేయగలడు అని రాధ చెప్పగానే విక్రమ్ కృష్ణ షాక్ అయిపోతాడు. అవును రాధ, నిజంగానే నీకొచ్చిన ఆలోచన నాకు రాలేదేంటి? అవును, స్కెచ్ ఆర్టిస్ట్ ద్వారా ఇప్పుడు నా చిట్టి పెద్దగైనాక ఎలా ఉందో తెలుస్తుంది. అలా ఆ ఫోటోను పట్టుకొని నా చిట్టిని నేను వెతుక్కోవచ్చు కదా అని విక్రమ్ కృష్ణ అంటూ ఉంటాడు. అప్పుడు రాధ అవునండి, నిజంగానే మీరు మీ చిట్టి ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు, ఆ తర్వాత తనని వెతకడం కూడా మొదలు పెట్టచ్చు అని రాధ చెప్పగానే విక్రమ్ కృష్ణ చాలా థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్. మీరు ఈరోజు నేను నా చిట్టి కోసం ఇక ఆలోచిస్తుంటే ఒక ఐడియా, చాలా మంచి ఐడియా చెప్పారు, చాలా థ్యాంక్స్ అండి అని విక్రమ్ కృష్ణ రాధకు థ్యాంక్స్ చెప్పేసి ఇక అక్కడి నుంచి అయితే బయలుదేరుతాడు. ఇక రాధ మాత్రం చిట్టి అంటే ఎంత ప్రేమ అని ఆలోచిస్తూ ఉంటుంది. వెంటనే విక్రమ్ కృష్ణ మళ్ళీ తిరిగి తన ఫ్రెండ్ దగ్గరికి వస్తాడు. ఏంటి మళ్ళీ వచ్చావు అని అనగానే ఇక చిట్టిని ఇప్పుడు వెతకడానికి నాకు ఒక ఆలోచన వచ్చిందిరా. అయినా చిట్టి చిన్నప్పుడు ఫోటో పట్టుకుంటే ఖచ్చితంగా చిట్టి ఇప్పుడు పెద్దదై ఉంటుంది. ఇప్పుడు చిట్టి కూడా గుర్తుపట్టకుండా అవుతుంది. కాబట్టి ఆ ఫోటో ద్వారా చిట్టిని నేను వెతకలేను. కాబట్టి చిట్టిని ఎలా వెతకాలంటే చిట్టిని స్కెచ్ ఆర్టిస్ట్ ద్వారా ఆ చిన్నప్పటి ఫోటోతో పెద్దయినాక ఎలా ఉంటుందో వేయించవచ్చు కదరా. అలా వేయించి ఆ తర్వాత చిట్టిని వెతకడం మొదలు పెట్టాలనుకుంటున్నాను అని తన ఫ్రెండ్తో చెప్పగానే అవునరా, మంచి ఆలోచన అని ఇక అనగానే ఈ ఆలోచన నాది కాదురా, రాధే ఈ విషయం చెప్పింది అని చెప్పగానే రాధ గొప్పగా ఆలోచిస్తుందిరా అని ఇక అంటూ ఉంటాడు. విక్రమ్ కృష్ణ ఫ్రెండ్ అయితే సరేరా, ముందుగా స్కెచ్ ఆర్టిస్ట్ ఎక్కడ ఉంటాడు అని ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడే ఇక విక్రమ్ కృష్ణ తన ఫ్రెండ్ అయితే వెంటనే స్కెచ్ ఆర్టిస్ట్ నాకు తెలిసిన అతను ఒక రా అని అనగానే ఎవర్రా, తొందరగా తన నెంబర్ నాకు ఇవ్వరా అని విక్రమ్ కృష్ణ అనగానే వెంటనే తన ఫ్రెండ్ అయితే వెంటనే ఆ ఫోన్ నెంబర్ విక్రమ్ కృష్ణకి ఇస్తాడు. విక్రమ్ కృష్ణ వెంటనే స్కెచ్ ఆర్టిస్ట్కి ఫోన్ చేస్తాడు. అప్పుడే చెప్పండి సార్, ఎవరు మీరు అని అనగానే నేను ఇక మా ఫ్రెండ్ రంగ వాళ్ళ ఫ్రెండ్ని అని అనగానే అవునా చెప్పండి అని అనగానే మీరు చిన్నప్పటి ఫోటోతో పెద్దయ్యాక ఎలా ఉంటుందో స్కెచ్ వేస్తారని విన్నాను, వేస్తారా అని విక్రమ్ కృష్ణ అంటూ ఉంటాడు. అప్పుడు స్కెచ్ ఆర్టిస్ట్ అయితే అవును నేను వేస్తాను, నేను చేసే పనే అది కదా, చిన్నప్పుడు ఇక ఎలా ఉంటుందో అలాగే పెద్దయ్యాక ఎలా ఉంటుందో అదే ఫోటోని ఖచ్చితంగా వేస్తాను అని అనగానే అప్పుడే చాలా థ్యాంక్స్ అండి, మీరు వెంటనే నేను ఒక లొకేషన్ పంపిస్తాను, అక్కడికి వెంటనే రండి అని అనగానే సరే అండి అని ఇక
అంటూ ఉంటాడు. స్కెచ్ ఆర్టిస్ట్ అయితే ఫోన్ కట్ చేస్తాడు. వెంటనే విక్రమ్ కృష్ణ తన ఇల్లు లొకేషన్ అయితే పెట్టేస్తాడు. వెంటనే ఇక ఉదయాన్నే స్కెచ్ ఆర్టిస్ట్ అయితే ఇక విక్రమ్ కృష్ణ ఇంటికైతే వస్తాడు. వెంటనే విక్రమ్ కృష్ణకి కాల్ చేస్తాడు. సార్, నేను మీరు పెట్టిన లొకేషన్కి వచ్చాను అని అనగానే విక్రమ్ కృష్ణ ఇక స్కెచ్ ఆర్టిస్ట్ని రిసీవ్ చేసుకుంటాడు. మీరు నేను చూపించిన ఫోటో ద్వారా తను పెద్దయ్యాక ఎలా ఉంటుందో ఖచ్చితంగా వేస్తారు కదా అని అనగానే ఖచ్చితంగా వేస్తాను, ఎన్నో ఫోటోలు వేశాను అని అనగానే చాలా థ్యాంక్స్ అండి, మీరు తొందరగా ఈ స్కెచ్ని వేయాలి, నాకు అది ఎంత ఇంపార్టెంటో తెలుసు అని అంటూ ఉంటాడు. ఇక విక్రమ్ కృష్ణ అయితే సరే అండి, నేను వచ్చిందే అందుకు అని అనగానే అప్పుడే హాల్లో ఉన్న అందరినీ పిలుస్తూ ఉంటారు. అప్పుడే ఇక హాల్లోకి అయితే అందరూ వస్తారు. స్కెచ్ ఆర్టిస్ట్ అయితే తను ఆర్ట్ వేయడానికి రెడీగా కూర్చుంటాడు. అప్పుడే ఇక అందరూ హాల్లోకి రాగానే వెంటనే ఇక అక్కడున్న రామచంద్రయ్య ఏంటి ఏం చేస్తున్నారు ఇంట్లో అని అనగానే మామయ్య చిట్టిని వెతకడానికి ఇక ఒక ప్లాన్ ఆలోచించాను. ఇక ఆ ప్లాన్ ప్రకారం ఇప్పుడు స్కెచ్ ఆర్టిస్ట్ని పిలిపించాను. ఇక చిట్టి చిన్నప్పుడు ఫోటో ద్వారా ఇప్పుడు పెద్దయ్యాక ఎలా ఉంటుందో ఇతను వేశాడు, ఇతను పెద్దయ్యాక ఎలా ఉంటుందో వేస్తాడు కదా, ఆ ఫోటో ఆధారంగా చిట్టిని ఎక్కడున్నా నేను నీ దగ్గరికి తీసుకొస్తాను మామయ్య అని చెప్పగానే విక్రమ్ కృష్ణ రామచంద్రయ్య చాలా సంతోషపడతారు. వెంటనే ఇక అక్కడున్న దమయంతి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ప్రియా అయితే కంగారు పడుతుంది. అంటే అక్క ఫోటో వేస్తే ఖచ్చితంగా అక్కని పట్టుకొని ఇక్కడికి తీసుకొస్తారు, లేదు అలా జరగకూడదు అని ప్రియా ఆలోచిస్తూ ఉంటుంది. ఇక దమయంతి కూడా తిరిగి ఇక ఈ రామచంద్రయ్య కూతురు ఈ ఇంటికి వస్తే ఇక ఈ ఆస్తి మొత్తం తన సొంతం అవుతుంది అని దమయంతి కూడా ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే ఇక ఆర్టిస్ట్ వెంటనే ఫోటో తీసుకొస్తాను అని ఇక చెప్పేసి ఇక విక్రమ్ కృష్ణ అయితే తన గదిలోకి అయితే వెళ్తాడు. వెంటనే తన గదిలో చిట్టి చిన్నప్పటి ఫోటో కోసం వెతుకుతూ ఉంటాడు. వెంటనే తన బీరువాలో ఒక ఫోటో కనిపిస్తుంది. అది తీసుకొని పరిగెత్తుకుంటూ ఇక విక్రమ్ కృష్ణ అయితే స్కెచ్ ఆర్టిస్ట్ దగ్గరికి వస్తాడు. ఇదిగోండి ఈ ఫోటోనే నా చిట్టి ఇప్పుడు ఎలా ఉంటుందో తొందరగా ఇక స్కెచ్ గీయండి అని విక్రమ్ కృష్ణ చెప్పగానే వెంటనే స్కెచ్ ఆర్టిస్ట్ అయితే వెంటనే ఇక ఆ ఫోటోని చూస్తూ ఇక తనైతే స్కెచ్ వేయడం రెడీ చేస్తూ ఉంటాడు. ఇక అంతా రెడీ అయ్యాక సార్ ఈ డ్రాయింగ్ రెడీ అయిపోయింది, ఇప్పుడు నువ్వు అనుకున్న చిట్టి ఇప్పుడు ఏ విధంగా ఉంటుందో ఆ ఇమేజ్ని క్రియేట్ చేశాను అని చెప్పగానే వెంటనే ఇక అక్కడున్న విక్రమ్ కృష్ణ వెంటనే రామచంద్రయ్యని పిలుస్తూ ఉంటాడు. అప్పుడే రామచంద్రయ్య ఇక అక్కడికైతే వస్తాడు. ముందుగా నీ కూతుర్ని నువ్వే చూడాలి అని అనగానే వెంటనే రామచంద్రయ్య అక్కడున్న పేపర్ని స్కెచ్ ఆర్టిస్ట్ రామచంద్రయ్యకి ఇస్తాడు. వెంటనే రామచంద్రయ్య ఆ పేపర్ని చూసి ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఇదేంటి, ఇది నా చిట్టి ఫోటో ఏమంటే రాత ఫోటో వేసావు అని అనగానే ఏంటండి ఏం మాట్లాడుతున్నారు, ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి పెద్దయ్యాక ఎలా ఉంటారో అదే కదా మీరు వేయమంది, ఇప్పుడు నేను అదే వేశాను అని చెప్పగానే అంటే నా కూతురు రాధనా అని అంటూ ఉంటారు. అప్పుడే ఇక రాధ కూడా ఏంటండి ఏం మాట్లాడుతున్నారు, నేను మీ కూతురు కావడం ఏంటి, ముందుగా ఆ పేపర్ నాకు ఇవ్వండి అని ఇక రాధ అయితే ఆ పేపర్ని తీసుకొని చూస్తుంది. ఒక్కసారే షాక్ అయిపోతుంది. ఆ డ్రాయింగ్లో ఇక రాధనే ఉంటుంది. అది చూసి ఇదేంటండి మీరు నా ఫోటో వేశారేంటి అని అనగానే చిన్నప్పుడు ఈ అమ్మాయి ఈ ఫోటో కదా, ఈ ఫోటో ద్వారానే నేను ఈ ఫోటో వేశాను, ఇప్పుడు ఇలానే ఉంటుంది, ఖచ్చితంగా ఇలానే ఉంటుంది, అంటే నువ్వే తన కూతురువి అని చెప్పగానే రాధ షాక్ అయిపోతుంది. ముందుగా చిన్నప్పటి ఫోటో ఒకసారి ఇవ్వండి అని రాధ అడుక్కుంటూ ఉంటుంది స్కెచ్ ఆర్టిస్ట్ని. వెంటనే ఆ ఆర్టిస్ట్ అయితే ఆ ఫోటోని రాధకి ఇస్తాడు. రాధ ఆ ఫోటోని చూసి ఒక్కసారే షాక్ అయిపోతుంది. ఇది నా చిన్నప్పటి ఫోటో కదా అని అంటూ ఉంటుంది. ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు, నీ చిన్నప్పటి ఫోటో ఏంటి అని అనగానే అవునండి ఈ గురూజీ ఈ ఫోటో నా దగ్గర కూడా ఉంది, ఇది నా చిన్నప్పటి ఫోటో, మా నాన్న భద్రంగా నాకు దాచిపెట్టాడు, కావాలంటే నా పెట్టెలో ఈ ఫోటో ఉంది చూపిస్తాను అని ఇక రాధ అయితే తన గదిలోకి వెళ్ళి ఇక తన చిన్నప్పటి ఫోటో తీసుకొచ్చి ఇక రామచంద్రయ్యకి చూపిస్తుంది. అప్పుడే రామచంద్రయ్య షాక్ అయిపోతాడు. అంటే నువ్వు నా కూతురువా అని ఇక షాక్ అయిపోతాడు. అవును ఇక నేను నీ కూతురున్నానా అని రాధ అనగానే అప్పుడే ఇక విక్రమ్ కృష్ణ చూసావు కదా మామయ్య, రాధకి మనకి ఏదో తెలియని బంధం ఉందని అనుకున్నాము, ఈ బంధం ఈ విధంగా ఉందేమో అని ఇక రాధ గురించి చాలా సంతోషపడుతూ ఉంటారు. వెంటనే ఇక విక్రమ్ కృష్ణ అయితే రాధ నువ్వే నా చిట్టివి, చిన్నప్పటి
నేను ప్రేమించిన చిటివి, ఇక నిన్నే పెళ్లి చేసుకోవాలనుకున్నాను. ఇప్పుడు నిజంగానే ఆ దేవుడు నిన్ను నాకు ఇక అనుకోకుండా భార్యని చేశాడు. చాలా సంతోషంగా ఉంది చిటి అని ఇక విక్రమ్ కృష్ణ అంటూ ఉంటాడు. వెంటనే రామచంద్రయ్య అయితే ఇక తన కూతుర్ని హక్ చేసుకొని, అమ్మ రాధా, నువ్వే నా చిట్టివని తెలుసుకోలేకపోయానమ్మా, రక్త సంబంధం తెలుసుకోలేకపోయాను అని ఇక రామచంద్రయ్య చాలా సంతోషపడుతూ ఉంటాడు. వెంటనే ఇక నువ్వు విక్రమ్ కృష్ణ ఎప్పటికీ సంతోషంగా ఇదే విధంగా ఉండాలమ్మా అని ఇక రామచంద్రయ్య అయితే విక్రమ్ కృష్ణ దగ్గరికి వస్తాడు. వరే, చాలా థ్యాంక్స్ రా, ఈరోజు నా కూతురు ఎవరో తెలిసేలా చేశావు, చాలా థ్యాంక్స్ రా అని అంటూ ఉంటాడు. లేదు మామయ్య, అసలు ఈ విధంగా ఆలోచన రావడానికి కారణం, ఈ స్కెచ్ ఆర్టిస్ట్ని పిలవడానికి కారణం, రాధే చిట్టి అని తెలవడానికి కారణం రాధే అని చెప్పగానే చాలా సంతోషపడతాడు. వెంటనే ఇక నుంచి మీరిద్దరూ సంతోషంగా ఉండాలి అని రామచంద్రయ్య రాధని ఇక విక్రమ్ కృష్ణని జంటగా చేస్తాడు. అది చూసిన దమయంతి షాక్ అయిపోతుంది. అంటే రామచంద్రయ్య కూతురు రాధన అని ఇక అనుకుంటూ ఉంటుంది. ఎలాగైనా ఈ రాధని చంపేయాలి, ఈ రాధ ఉంటే ఈ ఆస్తి మొత్తం తనకే పోతుంది, లేదు అలా జరగకూడదు అని దమయంతి అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ప్రియ అయితే ఇదేంటి, ఇది రాకూడదనుకుంటే రాధనే చిట్టి అయ్యిందా, ఇప్పుడు ఏం చేయాలి, ఇక రాధని బయటికి పంపించాలనుకున్నాను కానీ రాధే ఇంటి వారసురాలా, ఎలాగా బావకి దూరం చేయాలి అని ఇక ప్రియ కూడా ఆలోచిస్తూ ఉంటుంది. ఎలాగైనా ఈ రాధని చంపేస్తేనే నేను బావకి సొంతం అవుతాను అని ప్రియ కూడా ఆలోచిస్తుంది. ఈ విధంగానైతే ఇక స్కెచ్ ఆర్టిస్ట్ ద్వారా ఇక స్కెచ్ ఆర్టిస్ట్ని తీసుకువచ్చి ఇక విక్రమ్ కృష్ణ అయితే రాధే చిట్టి అన్న నిజాన్ని అయితే అందరి ముందు బయట పెట్టబోతున్నాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.